కూటమి సర్కార్పై ఫైర్ అయ్యారు రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఏపీ సర్కారు నిర్లక్ష్యం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. అన్నదాతల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వైసీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. గతంలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర కోసం పోరాటం చేశామని, ఇప్పుడు పొగాకు రైతుల కోసం పోరాడుతున్నామని చెప్పారు. పొగాకు రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 28న ప్రకాశం జిల్లాకు వస్తున్నారని ఎంపీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గుంటూరు, ప్రకాశం రెండు జిల్లాల్లో పొగాకు రైతులు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక అకాల వర్షాల వల్ల పంట కూడా ఆశించిన స్థాయిలో పొగాకు పండక గిట్టుబాటు ధర లేక రైతులు ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఒకరో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ గిట్టుబాటు ధర చెల్లించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, ఏ విధంగా అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పంటకైనా సరే గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభుత్వమే మధ్యలో ఉండి కొనుగోలు చేసిన పరిస్థితి అప్పుడు ఉండేది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నా వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి అండగా నిలబడటం కోసం వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేసేదానికి ప్రయత్నంలో భాగంగా రేపు ఈ నెల 28వ తారీఖున ప్రకాశం జిల్లా